కడుపు మంట అట్లా ఏదైనా ఉంటే గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి కానీ చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం పనికిరాదు. నిన్న 2 రోజులు ఎంత సక్సెస్ అంటే మహానాడు ఇన్ని ఏళ్ళ మహానాడు మీ ఛానల్స్ కానీ మీడియా వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ప్రచురించారు. ఇంత ఆదరణ ఎప్పుడన్నా ఉన్నా, ఇంత బ్రహ్మాండంగా ఎప్పుడన్నా జరిగిందా ఒక్కసారి వాళ్ళు చూసుకోవాలి. అంత ఎక్కువ జరుగుతుంది కాబట్టి అది ఓర్వలేక బయటికి చెప్పుకోలేక ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండి చూస్తే అర్థమవుతుంది. ఊరికడ మాలాడ కామెంట్ కూడా ఏమీ చూడకుండానే మాట్లాడాలని ఆయన ఇంకంతే అలాగే నడిచిపోతున్నాడు. అది మనం వదిలేయాలి, దాని గురించి పట్టించుకోకూడదు. అంటే కడపకి అభివృద్ధి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తారు. అసలు టీడీపీ హయాంలో ఎప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు అనేది కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. టీడీపీ అభివృద్ధి చేయడం చాలా మూర్ఖత్వం. ఈ రోడ్స్ ఇరికారని ఇప్పుడు ఒక రోడ్డు ఉంది అనంతపురం నుంచి తడిపి ఎన్నో ఏళ్ళు ఎప్పుడూ చేయలేరు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే డెవలప్ అయింది. కనెక్టివిటీ రోడ్స్ గ్రీన్ఫీల్డ్ హైవే శాంక్షన్ చేయించినప్పుడు ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. కొప్పర్తికి 2300 కోట్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ రాయలసీమలో తెలుగుదేశం ప్రభుత్వం కడప జిల్లాకి కూడా స్పెషల్గా డెవలప్మెంట్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇంతకు ముందు చేసింది, ఇప్పుడు చేస్తుంది. తెలుగుగా తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వంగా. ఏ ప్రాజెక్ట్ అయినా తెలుగుదేశం ప్రభుత్వమే కంప్లీట్ కూడా చేస్తుందని చెప్పి తెలియదు.